మేము ఎంఐజీలో తెల్లపూర్ మున్సిపాలిటీలో గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు కూడా ఎంఐజీ తెల్లపూర్లోనే ఉంది. అది మున్సిపల్ అయిన తర్వాత ఎంఐజీ కొత్త ఎంఐజీ భారతీనగర్లో కలవడం, వెలిమెల ముత్తంగిలో కలవడం, దీన్ని ఉద్దేశించి మేము సోమన్న ఆధ్వర్యంలో అక్కడ ఒక నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఆ దీక్షలో ఎంతోమంది ప్రసంగించారు, మాట్లాడారు. కానీ ఎవరిని కూడా పేర్లు పెట్టి ఉద్దేశించి ఎవరిని కూడా కించపరచలేరు. కాకపోతే ఇది అందులో పోతుంది కాబట్టి అందరం కలిసికట్టుగా కొట్లాడితే ఇంట్లో తెల్లపూర్లోకి వస్తే ఎంఐజీ ప్రజలకు బాగుంటుంది, అక్కడ వెల్మెల ప్రజలకు కూడా బాగుంటుంది అన్న ఉద్దేశంతో దాని మీద ప్రతి ఒక్కరు మాట్లాడడం జరిగింది. ఒకవేళ దానికి స్పందించి కాంగ్రెస్ నాయకులు స్పందించి వీరు ఒకవేళ ఎమ్మెల్యే దగ్గరికి కానీ లేదంటే మినిస్టర్ దగ్గరికి కానీ ఏడికి తీసుకుపోయినా, కమిషనర్ దగ్గరికి కానీ ఏడికి తీసుకుపోయినా వారి ఎంబడి తగ్గించుకొని పోనీకి కూడా మేమందరము ఒక సమిష్టిగా ఒక బాధ్యతగా మాట తీసుకున్నాం. కానీ ఆ ప్రోగ్రాం అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం పూట కాంగ్రెస్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ ఏంటంటే ఇప్పటి ప్రెస్ మీట్లు అంతకుముందు కూడా చూసినాం. ఎవరైనా అలా విషయం ఏం జరిగింది ఆ విషయం మీద దాన్ని ఆలోచన చేసి విని దాన్ని ఆలోచన చేసి నెక్స్ట్ మనిషి మాట్లాడాలి. కానీ వీళ్ళు ఏముండదు. ఎప్పుడు నేను కాంగ్రెస్ వాళ్ళని బాగా గమనిస్తాను. సోమిరెడ్డిని తిడితే ఒక హీరోలు అనుకుంటారు. ఇట్లా తిట్టాలంటే ఇడగుండు కూర్చున్న వాళ్ళు కూడా అంత ఊర్లోనే పుట్టారు, ఎవరు సిటీలో పుట్టలే. కానీ విషయ పరిజ్ఞానం ఉండాలి. రాజకీయం చేస్తే ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ఇప్పుడు ఆడ నిరాహార దీక్ష చేసిన దానికి మీరు ప్రెస్ మీట్ పెట్టిన దానికి ఏదైనా సంబంధం ఉందా? లేదు. ఇక్కడ సంబంధం ఉంది అనుకుంటే సోమన్న మీద అభియోగాలు చేసినాం. సోమన్న కూడా డాక్యుమెంట్ అట్లా తీసుకొచ్చి మీరు కూడా చూడండి, చూసిన తర్వాత వేయండి. అది కూడా మర్యాదగా మంచిగా మాట్లాడండి, తప్పులేదు, తప్పును ప్రశ్నించండి. కానీ వ్యక్తిగతంగా వ్యక్తిని ప్రశ్నించొద్దు, అది మంచి పద్ధతి కాదు. అలాగే సిపి అన్న మాట్లాడుతూ వెంబడి ఉన్న వాళ్ళను నయం చేసినాం. సిపి అన్న నీ వెంబడి మేము ఎంత తిరిగినామో పొద్దుగల్లా ఛాయ్ తాగి బండ్లు ఎత్తే పొద్దునకి నేను అనుకుంటా, తప్పుగా అనుకోవద్దు. ఇప్పుడైతే ఒడి తిరగడు. నెలకు పైసలు అడుగుతారు, లేదా పొద్దుగాల పోయి వచ్చేటకల్లా వాడు ఏదైనా అడుగుతారు.